నమస్తే, మనం మోయిలో ఉన్నాం. మొన్న ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులంతా ధర్నా చేయడం జరిగింది. ఎందుకోసం? జాబ్ క్యాలెండర్ మాకు ఏదైతే వాళ్ళు చెప్పారో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఒకటే డిమాండ్ చేశారు, ఏదైతే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, నోటిఫికేషన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి, నోటిఫికేషన్లు ఇస్తావా ఇవ్వవా అని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఆ వేడుకలలో అసలు నిరుద్యోగుల ఊస కావలేదు, జాబ్ క్యాలెండర్ ఊస కూడా అక్కడ రానటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళందరైతే ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది, వాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంది మీరు ఒకటే ఇక్కడ ధర్నా చౌక్లో కూకొని 500 మంది ఒకటే చెప్పారు, నోటిఫికేషన్ల మీద మాట్లాడాలి, ఇస్తావా ఇవ్వవా అని ఒకటి మాట్లాడాలన్నారు. కానీ దాని వైపు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఇప్పుడు జూన్ 2వ తారీఖున మేము ప్రతి జూన్ నెలలో జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది ఎవరైనా? గవర్నమెంటా కాదా? జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది ఎవరు? గవర్నమెంటా కాదా? మేము గ్రూప్ 2 2,000 అడిగినాం, గ్రూప్ 3 3,000 అడిగినాం, డిఎస్సి 25,000 అడిగినాం. ఓకే, ఆ రోజు వాళ్ళు ఇస్తున్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి అడిగినాం మేము. ఏది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగా మేము ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. సరే, మేము మీరు ఏం చేయొద్దు, మీ అందరికీ మా ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. మేము విన్నామా లేదా? మేము దీక్ష విరమించామా లేదా? ధర్నాలు చేయడం ఆపేసామా లేదా? మళ్ళీ మీరు జాబ్ క్యాలెండర్ అంటే అందరం కూడా స్టడీ హాల్స్కి వచ్చి కూర్చొని చదువుకున్నామా లేదా? మరి చదువుకున్న తర్వాత జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తున్నారన్నా? చేయాల్సిన ప్రకారంగా ఈ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసినారా? మీరు చేయకుండా ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఎన్ని రోజులు అడిగినారా మీరు? టైము 2 నెలలు టైం అడిగినారు. ఎన్ని రోజులు మీరు తీసుకున్నారన్నా? 6 నెలలు తీసుకున్నారు. 6 నెలల వరకు మేము వెయిట్ చేసామా లేదా అన్న? చేసినాం. మళ్ళీ జూన్ నెలలో మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది మే ఫస్ట్ వీక్లో మేము విడుదల చేస్తాం. మేము మార్చిలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఖాళీలన్నీ మేము మొత్తం లిస్ట్ అవుట్ తీస్తాం. మే ఫస్ట్ వీక్లో మేము నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 6 నెలల్లో మొత్తం భర్తీ చేస్తామన్నారు. చేస్తామన్నారా లేదా? మరి ఇన్ని 3 సార్లు 3 రకాలుగా మాట తప్పింది ఎవరన్నా? మరి మే ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మరి మేము ఇప్పుడు కూడా మేము ధర్నా చేయకపోతే, ఇప్పుడు కూడా మేము అడగకపోతే, జూన్ 2వ తారీఖున మేము అందరి గురించి వెయిట్ చేసినాం. మే కూడా అయిపోయింది. జూన్ 2వ తారీఖున ఒక్క మాటైనా మా గురించి మాట్లాడతారని అనుకున్నాం. ప్రభుత్వం చేసే కుట్ర ఏం తెలుసా? అసలు ఇక నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. 2028 వరకు నోటిఫికేషన్ అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, నోటిఫికేషన్ ఆల్రెడీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. ఇక ఇచ్చేది ఏం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నది. ఇట్లా నెక్స్ట్ మరి ఎలా కుట్లాడబోతుర్రు, ఏం చేయబోతుర్రు? మీరు చూసినారు, మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర 500 మంది విద్యార్థులతో, నిరుద్యోగులతోనే మాట్లాడిపించే ప్రయత్నం, ఓన్లీ జర్నలిస్టులతోనో, కుల సంఘాల నాయకులతో, ఒక ఉద్యమకారుల నాయకులతోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయించినాం. వాళ్ళందరితో సపోర్ట్ తీసుకొని అందరూ వాళ్ళు మద్దతు ఇచ్చినారా లేదా? వాళ్ళు ఇచ్చినారంటే మరి మా ఇష్యూలో జెన్యూనిటీ ఉన్నది కాబట్టి ఇచ్చినారు కదా. ఇచ్చింది మేము రేజ్ చేసినాం. గవర్నమెంట్కి ఒక క్లీన్ వాయిస్ పోవాలని రేజ్ చేసినాం, తీసుకుపోయినాం. ప్రభుత్వం స్పందించలేదు. మరి ఇప్పుడు మేము మా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు మేము ఉద్యమం చేయాలని చేయొద్దా? ఈ తెలంగాణ కోసం ఫార్మేషన్ అయిందే మా గురించి కదా. ఏ పార్టీలో చూసుకున్న నిరుద్యోగ యువతనే కదా కొట్లాడింది. మరి అదే తెలంగాణ యువత పార్టీలను మార్చిన తెలంగాణ యువత, రాష్ట్రం తెచ్చిన తెలంగాణ యువత వాళ్ళ ఉద్యోగాల కోసం నడుం బిగిస్తుంది. ఇది మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడుతున్నాం. ఇది మాకు నోటిఫికేషన్ విడుదల చేసుకున్నది మా పోరాటానికి, మా నోటిఫికేషన్ గురించి మేమే ఉద్యమం చేస్తాం. మా ఉద్యోగాల గురించి కూడా మేమే చదువుకోవడానికి ఉద్యమం చేస్తాం. నోటిఫికేషన్ గురించి ఉద్యమం చేస్తాం. మేము అన్ని సంఘాలను, రేపు మందకృష్ణ మాది గారిని కలుస్తాం, మేము విమలక గారిని కలుస్తాం. అన్ని వర్గాల జనాలను కూడా మేము కలిసి వాళ్ళ మద్దతు తీసుకొని మేము రకరకాల ప్రోగ్రాం చేసుకుంటూ అన్ని స్టడీ హాల్స్ కూడా బంద్ చేయాలని చెప్పేసి ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతకు నేను పిలిపిస్తూ ఉన్నా. మీరు బాయ్కాట్ స్టడీ హాల్ చేయాల్సిందే. మనం బాయ్కాట్ స్టడీ హాల్ చేయాలని మేము పిలిపిస్తూ ఉన్నాం. బాయ్కాట్ ఇన్స్టిట్యూట్స్ అని మేము ఇన్స్టిట్యూట్లు బంద్ చేయాలి, స్టడీ హాల్స్ బంద్ చేయాలి, అన్ని యూనివర్సిటీస్లో లైబ్రరీలో నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాలి. అందరం కూడా ఏకతాటిగా అందరం అన్ని సైడ్ నుంచి చేస్తేనే ఈ ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. గవర్నమెంట్ మీద మనం గెలుస్తాం తప్ప ఒకరిద్దరు చేసేది కాదు. కాబట్టి దానికి నాందిగానే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఈరోజు యొక్క ఉద్యమం అనేది మేము మొదలుపెట్టినాం. అంటే మీరేమో ఇట్లా ఉద్యమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు, కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు జంగు సైడ్ అని అంటే దాన్ని జంగు సైడ్ అన్నారు, బొంగు సైడ్ అని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులకు మారిపోయారు విద్యార్థులు, నిరుద్యోగులంతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అందుకోసమే కదన్నా ఇప్పుడు జర్నలిస్టులను, కుల సంఘాల నాయకులను, విద్యార్థి నాయకులను, ఒక ఉద్యమకారులను, ఇటు కామన్ పబ్లిక్తో మాట్లాడిపిస్తున్నాం, నిరుద్యోగులతో మాట్లాడిపిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఈ ఉద్యమాల్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఈ ఉద్యమాన్ని అన్ని రకాలుగా తీసుకుపోతాం. జూన్ 18వ తారీఖున ఈ ప్రభుత్వం కనుక
మాకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే జూన్ 17 తారీఖు వరకు, జూన్ 18 తారీఖున విడుదల చేయకపోతే మాత్రం జూన్ 18 తారీఖున మేము అందరం కూడా ఒకటేసారి అందరం చేద్దామా, అందరం కూర్చుందామా, అందరం దీక్ష, అందరం ఆమరణ దీక్షకి 100 మందితో కూర్చుంటాం. అన్ని స్టేడియాల్స్ నుంచి ఒకటేసారి కూర్చుంటాం. ఇంకా మేము తెలుసుకుంటాం, ఇస్తారా ఇవ్వరా అని తెలుసుకుంటాం. ఇక అంటే ప్రభుత్వం ఇంత మొండిగా ఎందుకు ఉందంటారు సార్? అది వాళ్ళకి అర్థం కావాలి సార్. మనం అన్ని ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో అదే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో కూర్చొని కొట్లాడారు కదా సార్. మీతో గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో కూర్చొని కొట్లాడినారు కదా. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ వాళ్ళకి పదవులు వచ్చినాయి కదా సార్. వాళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి ఇక వాళ్ళకి మా బాధలు మా కష్టాలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ పదవులు వచ్చేసినాయి. ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో స్థానిక సంస్థల ఎన్నికలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే తర్వాత నువ్వు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీ కాంగ్రెస్ అభ్యర్థులకు జాబులు ఇస్తావు, కానీ మరి మాకు ఇన్ని రోజులు చదివి మా ఏజ్ అయిపోతుంది, మా వయో పరిమితి అయిపోతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు నింపిండ్రు తప్ప మీ సొంత ఒక్క నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినట్టు లేనేలేదు. జీపీఓ నోటిఫికేషన్లు ప్రస్తుతం 7,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ 12,000, డిఎస్సి 10,000 పైన ఉన్నాయి. అలాంటి నోటిఫికేషన్లు వేస్తే మీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసినట్టు మా నిరుద్యోగులు భావిస్తారు. కానీ మీరు ఒక నోటిఫికేషన్ వేయకుండా మేము ఇప్పుడే 55,000 వేసినామంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఈ తెలంగాణ నిరుద్యోగులు కంపల్సరీ విరుచుకపడ నోటిఫికేషన్ ఇచ్చి పెట్టినా కానీ జాబ్ క్యాలెండర్ అయితే ఫాలో కావాలి కదా. యూపీఎస్సీ తరాలో సంవత్సరానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అన్నీ కలిపి యూపీఎస్సీ తరాలో జనవరి నుంచి డిసెంబర్ లోపల ఎగ్జామ్ డేటు రిజల్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. జాబ్ క్యాలెండర్ దాన్ని అంటారు. ఏదో నామమాస్తుగా పేపర్ ప్యాంప్లెట్ లెక్క ఇచ్చేసి మొన్నటి లెక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, అది జాబ్ క్యాలెండర్ కాదు. దానికి ఒక ప్రొఫార్మా, ఒక గైడ్ లైన్స్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఉండాలా. ఆ డేట్ నాడు ఎగ్జామ్ ఉండాలా. అయితే అభ్యర్థులకు నువ్వు కూర్చొని చదవాలనిపిస్తుంది, నమ్మకం ఉంటుంది, ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. మీరు జాబ్ క్యాలెండర్లో ఎప్పుడో సంవత్సరాల గురించి చదువుతాం, పుస్తకాలు కరెంట్ అఫైర్స్ పుస్తకాలు డేట్ అయిపోతాయి, మళ్ళీ కొత్త పుస్తకాలు కొంటాం, హాస్టల్లో ఉంటారు, సంవత్సరాల తరబడి లక్షలు ఖర్చు అవుతున్నాయి, మీరేమో జాబులు వేయరు. ఎందుకు వచ్చిండ్రు మీరు నిరుద్యోగులు? మేమంతా కష్టపడి ఇంట్లో పొంట తిరిగి ఓట్లు వేయించినాం అబ్బా, అది అందుకోసం వచ్చింది. కానీ మీరు మా కోసం కాకపోతే వచ్చే ప్రభుత్వంలో మార్పిడి అయిపోతుంది. మరి వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఏమంటావు? అసలు ఒక్క మాట కూడా సీఎం మాట్లాడలేదు కదా దీనిపైన. తెలంగాణ ఆవిర్భావ రోజున మేమందరూ నిరుద్యోగులందరూ ఒక ఆశతో వేచి చూస్తున్నాం. ఉద్యోగాలు వస్తే, నోటిఫికేషన్లు వస్తే మా జీవితాలు బాగుంటుంది అని కోరుకొని తెలంగాణ ఆవిర్భావ రోజైనా మాకు శుభవార్త చెప్తారు. ఈ ప్రభుత్వం మాకు శుభవార్త చెప్పి నోటిఫికేషన్ల గురించి మాట్లాడతారని అనుకుంటే ఆ రోజు కూడా ఎట్లాంటి ప్రస్తావన అది ఇవ్వలేదు. నిరుద్యోగుల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కాదు, ఇలాంటి మాట కూడా, ఇలాంటి అంశాలు కూడా దాని గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ వేచి చూస్తున్నారు. వేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి కారణం ఏంటంటే, మీరు అనుకున్న హామీల ప్రకారం మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి నింపకుండా జాబ్ క్యాలెండర్లు అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు విద్యార్థులకు అందరికీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, మీరు జాబ్ క్యాలెండర్ కాదు కదా, మీ జాబులు మీరు తెచ్చుకున్నారు తప్ప నిరుద్యోగుల జాబ్ లేకుండా చేసింది కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇదే విధంగా కొనసాగితే యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కలిసి మీ సీట్ను కూడా ఊడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రైట్, చూస్తూ ఉంటే నిరుద్యోగులంతా ఇక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు చదువుకోవాలన్నా లేకపోతే ఉద్యమం చేయన్నా అసలు వాళ్ళు ఏం కన్ఫ్యూజన్లో ఉన్నారు. చదువుకుంటేనేమో మరి ఉద్యోగాలు ఇచ్చేటట్లేవు, ఇక్కడ ఉద్యమం చేయకపోతేనేమో ఇబ్బంది అయ్యేటట్టు ఉంది. ఇంకెన్ని రోజులు ఉంటారు? ప్రభుత్వం ఒకటే కాన్సెప్ట్, ఎలక్షన్లు రావాలి, వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆ వీళ్ళు ఏం చేయాలి? ఎలక్షన్ దృష్టి పెట్టకుండా నోటిఫికేషన్ దృష్టి పెట్టి వీళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోవాలి, వాళ్ళ ఎలక్షన్లలో బయటపడాలి, మళ్ళీ గెలవాలి. అది ప్రభుత్వం ప్లాన్, అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తాం, ఇది మా ప్రధాన హామీ నిరుద్యోగులకు. ఫస్ట్ అదో ఫాలో అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఇన్ని వేల ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రా ఇయ్యలేదా, అది సంబంధం అడుగుతలేదు. యాజ్ ఫర్ ద మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ను ఏదైతే చెప్పారో అది చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. ఒక్క పోస్ట్ కాల్ ఉంటే ఆ పోస్ట్ మీరు పెట్టండి. వీళ్ళే అడుగుతా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అడుగుదాం ఇంకొకటి
నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్, ఖబర్దార్. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్, ఖబర్దార్. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా. నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా. We want, we want, we want, we want, we want. నోటిఫికేషన్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే. వీళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే పొలిటికల్ రంగు ఉడుముతూ ఉన్నారు. ఎవరో ఉన్నట్టు ఎందుకు గెలవరు? పొలిటికల్ కంపల్సరీ రావాలి. వీరు ప్రతిపక్షాల బాధ్యత కాదా వీళ్ళది? ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి? సమస్యలు వాళ్ళు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీలను నెరవేర్చిపోతే ప్రతిపక్షాలు అడిగేయా? ఏం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రతిపక్షాలు? వాళ్ళు మొన్న ధర్నా చేస్తే దాని మీద మరి వాళ్ళు చేసిర్రు, మీ వెనుక మేము ఉంటామని ఒక్కరిని మాట రాలే. సరే వీళ్ళు మిమ్మల్ని అది ఏ ఇష్యూ అయినా కావచ్చు పక్క పెడుతుండొచ్చు, కానీ మీరు ప్రతిపక్షంగా విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి తెలంగాణ జనం. వీళ్ళు ఇక్కడే చిన్న పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఎంతో కష్టపడి కూలీ చేసుకుంటున్నావు, నాలుగు చేసుకుంటున్నావు, తల్లి తండ్రి కష్టపడుతూ ఒక పూట తినక ఇక్కడ పంపిస్తే ఇక్కడ ప్రభుత్వం చేసే పనికి ఇది. తెలంగాణ యావత్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మన బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు, అక్కడనేమో మనం ఎంతో కష్టపడుకుంటూ ఇక్కడ వీళ్ళని పంపిస్తే వీళ్ళు ఇక్కడ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఒక 30 ఏళ్ళు దాటినా 35 ఏళ్ళు దాటినా జాబులు లేకుండా ఇదే స్టడీ హాల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఎంత చదివినా ఎందుకంటే నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే జనం ఆలోచించాల్సిన అవసరం. మన బిడ్డ ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళకి మద్దతుగా ఒకవేళ ఈ ఎలక్షన్స్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ ఒక్కసారి ఇటు సైడు నిరుద్యోగుల వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.